రాకాస చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో రాకాస చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల, నటుడు సంగీ శోభన్, నటి నయన్ సారికలు స్వామివారి దర్శించుకుని మొక్కులు చెల్లించారు. టీటీడీ సిబ్బంది వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన చిత్ర బృందం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనం ఎప్పుడూ చాలా అద్భుతంగా జరుగుతుందని నిర్మాత నిహారిక అన్నారు. ఇప్పుడే శ్రీవారి దర్శనం చేసుకొని వస్తున్నాం. చాలా అంటే నాకు చెప్పడానికి ఏం లేదు. ఎప్పుడు చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆయన చూడడం, ఆయన దర్శించుకోవడం అనేది చేసుకున్న చిన్న దర్శనమైన ప్రతిసారి అదేదో చాలా పెద్ద బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతాను నేను. చాలా పాజిటివ్గా ఉందండి. మా సినిమా చాలా మంచిగా ఆడుతుంది. తర్వాత వచ్చి దర్శించుకోవడం అనేది ఆయన బ్లెస్సింగ్స్ మనతో ఉన్నాయని అన్నట్లుగా అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు అందరూ చాలా బాగా చూస్తున్నారు సినిమాని. మేము తీసింది కూడా అందుకే. ఫ్యామిలీ అందరూ కలిసి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా నవ్వుకుంటూ సినిమా చూడాలి అని తీయాలి అనుకున్నాం. అలాగే తీసాము. చిన్న చందమామ కథ లాంటిది. సో అందరూ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నయన్ సారిక ఈరోజు దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఐ హోప్ దట్ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో మా మూవీ ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంత సపోర్ట్ చేసినందుకు. గత వారం 10 రోజులుగా ఎగబడి తిరుగుతున్న ప్రమోషన్స్ పనులు. నేను నైట్ కూడా హోటల్ చేరేటప్పటికి 1 గంట అయింది. మళ్ళీ 3 గంటలకి లేచి రెడీ శ్రీవారి దర్శనానికి వచ్చాం. ఆ అలసట అంతా లోపల 2 నిమిషాలు 1 నిమిషం ఎంతసేపు ఉన్నాం. మొత్తం అలసట బయటకు వచ్చేసింది. చాలా పాజిటివ్ అనిపించింది. మాకు ఒకటే అర్థమైపోయిందండి, మా సినిమా హిట్ అని. ఆయన దర్శనాన్ని పిలిచారు, మాకు కుదిరింది, వచ్చాం. శ్రీవారి దర్శనం జరిగింది, చాలా బాగా జరిగింది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా హిట్ కొట్టామని మాకు డైజెస్ట్ అయింది. ఫ్యామిలీస్ అందరూ కలిసి వచ్చి చూసి సినిమా, ఒక మంచి సినిమా తీసామని మాకు ఇప్పుడు రిలీజ్ అయింది. సో వెరీ హ్యాపీ.